వెలిశెట్టి గోవిందరావు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం సార్ గారు. అండ్ ఈ రోజు మన ప్రత్యేకత స్వాతంత్ర దినోత్సవం అండ్ నేషనల్ ఫ్లాగ్ వీ హ్యావ్ టు ఫ్లాగ్ హోస్టింగ్ డూ నౌ. సో అతిథులందరినీ కూడా అండ్ డోనర్స్ అవసరంగా కోరుచున్నాం సార్. అండ్ నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్లాగ్ వైపు టర్న్ అయి నిలబడాలి. అందరూ క్లాప్స్ కొట్టొద్దు. సెల్యూట్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ. పీడీ సార్ విల్ సే దట్. వచ్చిన వాళ్ళు ముందుకు రండి. సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ స్టార్ట్ ద నేషనల్ యాంథమ్. సోదరి సోదరులై ఒకే కుటుంబంగా జీవిస్తాం మేమంతా. దేశ సాంకేతికతతో స్వర్ణ భారతమై ప్రపంచాన్ని ఆదర్శంగా నిలవాలి నా దేశం. ఎగిరేనే త్రివర్ణ పతాకము మన దేశానికి నీవే గుర్తమ్మా. భారతమా జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్.
మన భారతదేశానికి 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ వేడుకకి విచ్చేసిన మన గ్రామ పెద్దలు, అలాగే ప్రముఖులైన మన నల్లూరు సత్యనారాయణ గారికి, అలాగే మన వెలిచెట్టి గోవిందరావు గారికి, అలాగే రాయం ప్రసాద్ గారికి, పెళ్ళికొడుకు గారికి, అలాగే మన ఎస్ఎంసీ చైర్మన్ గోపాలకృష్ణ గారికి, అలాగే నల్లూరు సత్యనారాయణ సాకా సుబ్రహ్మణ్యం గారికి, పాల్పర్తి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే టీడీపీ ప్రెసిడెంట్ ఏడుకొండల గారికి, అలాగే సొసైటీ చైర్మన్ జ్యోతిక ఆంజనేయులు గారికి, అలాగే ఓఎన్జీసీ సార్ రాజరత్నం సార్కి, అలాగే కృష్ణారావు గారికి, మన్నే వెంకటేశ్వరరావు గారికి, అలాగే మునమరి యూత్ పెద్దిరాజు గారికి, ఆ బ్యాచ్ అందరికీ కూడా, అలాగే కానూరు సత్యనారాయణ గారికి, గుడాల రామకృష్ణ గారికి, చిట్టిబాబు గారికి, వెలిచెట్టి రాము గారికి, అలాగే ర్యాలీ జయరాజ్ గారికి, అలాగే హరిబాబు గారికి, తోట మెహర్ గారికి, మాకేటి సత్యనారాయణ గారికి, ధర్మారావు గారికి, సీతారాంజేరు నుంచి వచ్చిన ధర్మారావు గారికి, అలాగే మనకి 10th క్లాసు విద్యార్థుల్ని మనకి ప్రజెంట్స్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి వచ్చేసిన విశ్వతేజ కాలేజీ ప్రిన్సిపాల్ డేవిడ్ సార్కి, అలాగే కెనరా బ్యాంకు ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే గాంధీ గారికి, శివ గారికి, అలాగే సోమనాథ్ చెరువు ఎస్ఎంసీ చైర్మన్ మౌలిక గారికి, అలాగే ఇంకా చాలామంది విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామాల నుంచి పక్క గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. మరి ఈ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా సంస్థ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ ప్రగతిని ముందు మనం లాస్ట్ ఇయర్ కంట మనం ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాం, ఏం సాధించాం అనేది ఒకసారి మనం రివైజ్ చేసుకోవటానికి మనకి ఇది వేదిక. మరి ఈ సందర్భంగా మనం పాఠశాల మీ ఇక్కడకున్న చాలామందికి తెలుసు, గత సంవత్సరం 250 నుంచి ఈ ఏడాది 298కి, అంటే దరిదాపు 50 మంది విద్యార్థుల్ని ఎక్కువగా జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే ఈవేళ మీ ఇక్కడున్న పేరెంట్స్కి, అలాగే గ్రామ ప్రముఖులందరికీ తెలుసు, ప్రతి పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది. అంటే పిల్లలు జాయిన్ అవ్వడం తగ్గిపోయి అందరూ కూడా కార్పొరేట్ స్కూల్ వైపుకు మళ్ళీపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము మా టీం మొత్తం మా టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి లాస్ట్ ఇయర్ 10th క్లాసు జిల్లాలోనే ది బెస్ట్ స్కూల్ అనే రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగా అదే విషయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తే ఇక్కడ మాకు జాయిన్ చేయడానికి పిల్లలు అసలు ఊహించని రీతిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంతమంది జాయిన్ అవడానికి మేము పడ్డ కృషి ఇక్కడ చాలామందికి తెలుసు. కొంతమంది పేరెంట్స్కి, కొంతమంది విలేజర్స్కి తెలుసు. ప్రతి విలేజ్కి, అంటే ఎక్కడో వంకతాల చెరువు దగ్గర నుంచి పెనుగొండ వరకు కూడా ప్రతి గ్రామాన్ని మేము టచ్ చేస్తూ వెళ్ళాం. ఈ విషయంలో నాకు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉండి నా వెన్నంటి ఎంత ఎండైనా సరే లెక్క చేయకుండా మే నెల అంతా నాకు తిరిగిన మా సాయికి, అలాగే మా పీడి గారు ఇద్దరు కూడా ఎంత ఎండ ఉన్నా సరే నా వెనకాలే తిరుగుతూ ప్రతి విలేజ్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ పెర్ఫార్మెన్స్లో మన జిల్లాలోనే ది బెస్ట్ అని ఆ రోజు డిఈఓ సారు, ఆర్జేడి మేడం అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో మనం గర్వపడుతున్నాను. కానీ ఇదంతా చేసానంటే అక్కడ రిప్రజెంటేటివ్గా నేను వెళ్తున్నాను, హెడ్ మాస్టర్గా. కానీ దాని అంతటికీ కారణం మాకున్న టీం. ఇక్కడ ప్రతి సబ్జెక్టు ఒక టీచరు కూడా జిల్లాలోనే ఎక్స్పర్ట్ టీచర్స్ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. అది నా అదృష్టం. అలాగే మాకు వెనకాల ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వెనకాల మాకు ఉండి సపోర్ట్గా, ప్రియరాము మీరు ఏం చేస్తారో చేయండి, మీకు వెనకాల మేము ఉన్నామని నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్న మా సారు రాజప్రసాద్ సారు, అలాగే పెళ్ళికొడుకు గారు, నల్లూరు సత్యనారాయణ గారు మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్ని ఇచ్చి ఎలాంటి చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, అలాంటి ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఎప్పటికప్పుడు తీరుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మా పాఠశాల ప్రగతి గురించి కొన్ని విషయాలు తెలియజేసుకుంటాను. మ్యాథ్స్లో ఈ చుట్టుపక్కల ఏ స్కూల్కి రాలేదండి. 100కి 100 రావడం అనేది ఒక మ్యాథ్స్ టీచర్గా మాకు డ్రీమ్ అది. ఎందుకంటే మేము ప్రతి ఏడాది ఒకేలా చెప్తాం, కానీ ఆ పిల్లల్లో కొంత జీలు ఉండాలి.
మేము సాధించాలి, జిల్లాలోనే టాప్ పొజిషన్లో ఉండాలి అని ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ వచ్చినప్పుడే వాళ్ళు సాధించగలుగుతారు. మరి అలాగా మరి లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పిన మా నరసరాజు సారు అలాగే కేవి గారు వాళ్ళ సక్సెస్ ఎలా చూపించారంటే 100 మార్క్స్ 10th క్లాస్లో ఇద్దరికి 10th క్లాస్లో 100 రావడం జరిగింది. యాక్చువల్గా చుట్టుపక్కల ఏ హై స్కూల్లో కూడా 100కు 100 సైన్స్ 2 పేపర్లు రాయాలి, బయాలజీ రాయాలి అలాగే ఫిజికల్ సైన్స్ రాయాలి. ఎక్కడ కూడా 90 అంటేనే అబ్బురు పడిపోతారు. 90 వచ్చింది సైన్స్ అని. అలాంటిది నాలుగుసారిగా మా దేవయ్య స్కూల్లో 100 సైన్స్ సాధించడం జరిగింది. ఇది 100% మా దానరాజు గారికి చెందుతుందా క్రెడిట్ అంతా కూడాను. మరి కాదు, ఎందుకంటే నేను కొంతకాలం మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉన్న చాలా స్కూల్స్ ఫిజిక్స్ కూడా నేనే చెప్తూ ఉండేవాడిని. దాని మీద నాకు తెలుసు ఆ ఫిజిక్స్ యొక్క గొప్పతనం. మరి దానిలో ఆ దానరాజు గారు ఎక్స్ట్రాడినరీ అన్నమాట. జిల్లాలోనే ది బెస్ట్ టీచర్ ఆయన. అది ఎలా అంటే ఫిజిక్స్ టీచర్స్కి, జిల్లాలో ఉన్న ఫిజిక్స్ టీచర్లు అందరికీ కూడా ఆయన రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరిస్తారు. అంటే ఫిజిక్స్ టీచర్కి ట్రైనింగ్ ఆయన ఇస్తూ ఉంటారు. మరి అలాంటి ఆయన మన స్కూల్కి రావడం, అది మొట్టమొదటిసారిగా మన స్కూల్ సైన్స్లో 100 సాధించడం చాలా గ్రేట్ థింగ్. అలాగే తెలుగుకి నేను నా 35 ఏళ్ళ సర్వీస్లో తెలుగు 100 రావడం ఇక్కడే చూశాను. ఈ సంవత్సరమే చూశాను. మరి నిజంగా వెంకట్రావు గారు అలాగే మన నానాజీ వాళ్ళ కృషి ఫలించి తెలుగులో కూడా 100కు 100 మార్కులు సాధించారు. అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. కారణం ఏంటంటే తెలుగులో చిన్న అక్షర దోషం, చిన్న ఒత్తు పెట్టకపోతే మార్కులు పోతాయి. మరి అలాంటిది ఒక 20 పేజెస్లో ఎక్కడా తప్పు లేకుండా రాయించగలిగారంటే మరి వాళ్ళతో పిల్లలతో మరి రోజు ఎంత కష్టపడ్డారో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే టోటల్ జిల్లాలోనే అన్ని చోట్ల కూడా ఎక్కడైనా 10th క్లాస్ ఫెయిల్ అవుతున్నారంటే అన్నిటికంటే ఎక్కువ సోషల్ ఫెయిల్ అయిపోతున్నారు. ప్రతి చోట ఏ జిల్లాలో మన ఏ హై స్కూల్ చూసినా సోషల్ ఫెయిల్ అవుతున్నారు. కానీ అలాంటిది 100% సక్సెస్ సాధించిన మరి రాజారావు సారు మరి ఎంత కష్టపడి పనిచేశారో ఇప్పుడు మనం సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇంకా అలాగే ఈ ఇంగ్లీష్ మేడం గారి గురించి నేను ఎంత చెప్పినా అది తప్పే అవుతుంది. ఆవిడ చేస్తున్న కృషి నాకంటా మీకే ఎక్కువ తెలుసు. మీ అందరినీ కూడా 10th క్లాస్ పిల్లలందరినీ కూడా ఉదయం 4 గంటలకే నిద్ర లేపి ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏ టాపిక్ చదువుతున్నారని ప్రత్యేకించి తెలుసుకుని మరి మీ అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మీ అందరినీ కూడా ఆ సక్సెస్ బాటలో నడిపించిన ఇంగ్లీష్ మేడం గారు, శారదా టీచర్ గారికి అలాగే నందిని మేడం గారికి కూడా మనం 100% సాధించారు వీళ్ళు కూడా. అలాగే హిందీ చాలా మంది ఏమనుకుంటారంటే 100 ఈజీగా పాస్ అయిపోతారు, హిందీ 20 మార్కులే అనుకుంటారు. కానీ హిందీలో 90 దాటి చాలా మందిని ఇక్కడ మా స్కూల్లో 90+ సాధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న సబ్జెక్టు హిందీ. అంతేకాకుండా ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలన్నా, స్కూల్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా పర్ఫెక్ట్గా చాలా ప్లాన్డ్గా అన్నీ తానే నడిపించే మా హిందీ సార్ రాంబాబు. మరి వీళ్ళందరూ కృషే ఈవేళ కారణం నేను కాదు, నా వెనకాల ఉన్న ఈ టీం. అంతేకాకుండా ఈ టీంకి వెనకాల ఉన్న సపోర్టు మన గ్రామ పెద్దలు. మరి వీళ్ళందరూ సహకారంతో మనం ఇంత సక్సెస్ సాధించాం. అయితే మనం ఈ సందర్భంగా మనం ఏమి నేర్చుకోవాలి? 80 ఏళ్ళు భారతదేశం స్వతంత్రం సంపాదించి 80 ఏళ్ళు అయింది. మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఇందాక సార్తో గోవిందరావు సార్ గారితో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. పూర్వానికి ఎప్పటికీ విద్యార్థుల్లో మార్పు వచ్చేసింది. పూర్వం మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక టీచర్ కనుక పిలిచాడంటే భయపడతా వెళ్ళేవాళ్ళం. సార్ అంటాను. కానీ వేళ ఆ భయం పోయింది. భయం ఉండమని కాదు, నేను భయం ఎంత ఉండాలో రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా అంతే ఉండాలి. కానీ వేళ ఏమవుతుందంటే మోటార్ సైకిల్ వేసుకుని రోడ్ల మీద విపరీతమైన విచ్చలవిడి ధోరణితో తిరుగుతున్నారు. అది మార్చుకోవాలి. మనం బతికేసి మనం హ్యాపీగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న సొసైటీ బాగుండాలి అని ఆ ఫీల్ తోటే మరి ఆ రోజు వెలిసేటి సత్యనారాయణమూర్తి గారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల, అలాగే తర్వాత మన్నే తిరుపతి రెడ్డి గారు ఆ రోజు ఈ బిల్డింగ్ కి డబ్బులు ఇచ్చి ఈ స్కూల్ కట్టడం ఎంత కూడా ఆ విజన్ ఎలా ఉంటుంది అంటే ఏదో మార్పు చేయాలని ఫీల్ అవుతారు. అది మన కృష్ణారావు గారి దగ్గర చూశాను. అది
వచ్చారు, చూశారు, పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు చూశారు. ఆయన సంథింగ్ ఏదో స్పెషల్ చేయాలి ఇక్కడ అనుకున్నారు. వెంటనే డైనింగ్ హాల్ కట్టించడం జరిగింది. మరి అలాంటి గొప్ప విజన్ ఉన్న నాయకులు మన గ్రామంలో ఉండడం, మరి అలాంటి భావజాలంతో మీ అందరినీ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేవ హై స్కూల్కి వచ్చిన కొత్తలో ఆయన ఇక్కడ రావడం జరిగింది. పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మరి వేళ దరిదాపు 2026, నేను 2005లో ఇక్కడ చేశాను. అప్పటి నుంచి వరకు కూడా కంటిన్యూగా పిల్లలకి గుర్తు పెట్టుకుని ఇండిపెండెన్స్ రోజు ఎక్కడో హైదరాబాద్లో పనిచేస్తున్నా సరే ఇక్కడికి వచ్చి మీ పిల్లలందరికీ కూడా బుక్స్ ఇవ్వాలి, వాళ్ళని ఏదో కొంతగా ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో ఇచ్చేసిన చిట్టిబాబు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనకి కెనరా బ్యాంక్ మేనేజర్ గారు జస్ట్ స్కూల్కి ఒకసారి విజిట్ చేసి ఒకసారి స్కూలు పిల్లలకి ఏదైనా చెయ్యాలని చెప్పడం జరిగింది. దాంతో మేము ఏదో రకరకాలే చెప్తాం కదా, మనం ఎవరైనా ఏమైనా అడిగితే మనం ఏం కోరుతాం, మాకన్నా కోరేస్తాం అయ్యో. కానీ యాక్చువల్గా ఆ సార్ ఏమన్నారంటే, పూర్ పీపుల్, బాగా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ఎవరైనా గుర్తించి వాళ్ళకి సంవత్సరానికి 3,000 చొప్పున అకౌంట్లో వేస్తాం, వాళ్ళని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఆ కెనరా బ్యాంక్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా దాని వెనకాల అంతా నడిపించిందంతా కూడా శారదా టీచర్ గారే. ఆ మేడం గారు ఆ బ్యాంకులో అకౌంట్ ఉండడం వల్ల, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండడం వల్ల మనకి అలాగా మన స్కూల్లో చదువుతున్న 5గురికి మేనేజర్ గారు ఆ స్టాఫ్ అంతా కూడా మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే డయాస్ మీద ఉన్న విశ్వతేజ ప్రిన్సిపాల్ డేవిడ్ సార్ ప్రత్యేకించి చెప్పాలి. నేను డేవిడ్ సార్ గురించి ప్రత్యేకించే చెప్పాలి. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా నాకు ఆయన టచ్లో ఉంటారు. ప్రతి ఏడాది కాలేజీలో 10th అవ్వగానే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతూ ఉంటారు పిల్లలు. ఆయన పిల్లలకు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా మా సారు, మా ప్రియరామ్ సారు చెప్పి మీ దగ్గర జాయిన్ అవుతామని అంటూ ఉంటారంట. అది పట్టుకుని ఆయన ప్రియరామ్ గారు మీరు మాకు చెప్పండి మా గురించి అంటూ ఉంటుంటే, అలా చెప్తుంటుంటే ఆయన ప్రత్యేకించి మీ స్కూల్కి ఏదో చెయ్యాలి సార్ అని వెంటనే వచ్చి మనకి ఆటోమేటిక్ బెల్ అని వెంటనే మనకి బెల్ శాంక్షన్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఎవ్రీడే మనం ఉపయోగించుకునే బెల్ మన విశ్వతేజ కాలేజీ ప్రిన్సిపల్ సారే ఇచ్చారు. అలాగే ఆయన్ని నేను బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాను. ఎలా అంటే ఆ విషయంలో మాత్రం ఆయన నన్ను తిప్పుకున్నా పర్వాలేదు, చాలాసార్లు ఫోన్ చేసి మా పిల్లలు మీరు చెప్పి ఫీజు ఆ 18,000 ఇవ్వలేరు సార్, ఒక 12,000 ఇస్తారు సార్ అని ఎప్పుడు గొడవ పెడతానే ఉంటాను. ఆయన పాపం ప్రతిసారి ఎంతమందికి ఫోన్ చేసినా అన్నిసార్లు ఫీజు ఎంతో కొంత తగ్గించి, మన స్కూలే కాదు ఆ ఎలపల్లి స్కూల్ పిల్లలు, సిద్ధాంత వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నేను రకరకాల ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తాను. ఎప్పుడు ఇబ్బంది పెట్టినా ఆయన ఎప్పుడు కూడా మరి నా మీద ఎటువంటిది చేయకుండా ఎప్పుడు కూడా ఫీజు తగ్గిస్తానే చేసి మా విద్యార్థులకి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఇంకొక విషయం కూడా ఇక్కడ మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మనకి ఈ పాఠశాల నేను వచ్చి 2005లో వచ్చేటప్పటికి ఈ స్కూల్కి ఇలాగా ఓపెన్గా ఉండేది గ్రౌండ్. మరి అలాంటి టైంలో మరి మన మీద ఒక మంచి చూపుతో మన రాజరత్నం గారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వెంటనే ఇక్కడ అందరికీ కూడా ఈ గ్రౌండ్ నేను స్కూల్కి గ్రౌండ్కి కాంపౌండ్ వాల్స్ నేను శాంక్షన్ చేస్తానని ఆయన అప్పుడు కోడూరులోకి వచ్చేస్తూ ఉండేవారు. అక్కడ వెంటనే మనకి గోడ శాంక్షన్ చేసి మనకి ఈ ఎల్ షేప్ గోడ అప్పుడు ఆయన రాజరత్నం గారు కట్టించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో ఈ గోడ ఫినిష్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ నేను ఈ విషయంలో ఇక్కడ డయాస్ మీద కూర్చున్నందుకు గర్వపడే విషయం ఒకటి చెప్తాను మీకు. ఒకసారి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వినండి సార్. ఈ డయాస్ మీద కూర్చున్నందుకు నేను కొంచెం గర్వపడుతున్నానని పదం వాడాను. ఎందుకంటే ఈ డయాస్ మీద ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరితో తిరిగారంటే వెంకయ్య నాయుడు గారు అంటే ఉపరాష్ట్రపతి చేసిన ఆయన, దేశంలోనే అత్యున్నత పదవి సాధించి అలాంటి పొజిషన్కి వెళ్ళిన
వెంకయ్య నాయుడు గారితో కలిసి చదువుకుని ఆయనతో కలిసి తిరిగి ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి ఒక మంచి గొప్ప లాయర్ మన గోవిందరావు సార్. మరి అలాంటి వ్యక్తితోటి నేను డాష్ పంచుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. అంచేత ఈ విషయంలో తనకు గర్వపడుతూ మరొక్కసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కంటిన్యూ చేస్తుందిగా మన రాంబాబు సార్ని కోరుతున్నాను. సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మన 10వ తరగతి విద్యార్థులు కూడా ఫెలిసిటేషన్ అనేది ఏర్పాటు చేశారు. వేదికను అలంకరించిన అతిరథ మహారథులు వారి వారి రంగాలలో ఉన్నతమైన స్థాయిలో ఉండి ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఎక్కువ మాట్లాడిన 2 minutes. నాది పక్కనే పెనుగొండ అండి. పెనుగొండ గ్రామమే నేటివ్ మాది. పెనుగొండ విశ్వదేవ జూనియర్ కాలేజీలో ఇంచుమించు 12 years నుంచి వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 2 yearsగా ప్రిన్సిపల్గా ఉన్నాను. దేవ విలేజ్కి, దేవ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ పెనుగొండ ఈ మండల పరిధిలో దేవ అనే గ్రామానికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి పేరు ఉంది. ఒక ఊరికి, ఒక గ్రామానికి ఎందుకు మంచి పేరు వస్తుందంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు, వారి యొక్క విధానాలు, అది రాజకీయ నాయకులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, పెద్దలు కావచ్చు. నేను అనుకుంటున్నాను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వీరిని బట్టి ఈ గ్రామానికి ఎంత గుర్తింపు అనేది వచ్చింది. ఇక రెండవది, దేవ హై స్కూల్కి చాలా మంచి పేరు ఉందండి. మేము చాలా స్కూల్స్ తిరుగుతూ ఉంటాం, చాలా హెచ్ఎంస్తో మా కాంటాక్ట్లో ఉంటాం, కానీ దేవ స్కూల్స్కి ఉన్నటువంటి నేమ్ చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, టీచర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, చరిత్ర చరిత్ర 584/600. మనం స్కూల్ ఫస్టే కాదు, మండలం ఫస్ట్ కూడా. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్, క్లాప్స్. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఏం పర్లేదు. అరే విద్యార్థులు అండ్ తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ తల్లిదండ్రుల వల్ల విద్యార్థులకు పేరు వస్తుంది. బట్ మనం బాగా సెటిల్ అవడం వల్ల, పిల్లలు బాగా సెటిల్ అవడం వల్ల తల్లిదండ్రులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చు అని చెప్పి ఇక్కడ మనకి విద్యార్థులు ప్రూవ్ చేస్తున్నారు. అలాగే సరిత 584 కేవలం స్కూల్ ఫస్టే కాకుండా మన మండలం ఫస్ట్, అలా జిల్లా ర్యాంక్ కూడా సొంతం చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మంచి. ఈ అమ్మాయికి 567 మార్కులు. అలాగే మన మండలంలో 2వ స్థానం సాధించింది. క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. 567 మార్కులు అంటే మామూలు విషయం కాదు. మనకి స్కూల్ ఫస్ట్ అండ్ స్కూల్ సెకండ్, థర్డ్ అందరూ కూడా 550 అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే, 90% అబవ్, 95% అబవ్ అలా సాధించిన వాళ్ళే. వీళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుని స్టూడెంట్స్ మీరందరూ కూడా బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. క్లాప్స్. 5 మార్క్స్ వచ్చాయి. మండలం 3rd place. Once again, claps all of you. Okay. Name is K. Daneshwari. Today I am delighted to share my vision and my future and my contribution to the development of our state. My greatest ambition is to become a mathematics teacher. ఈ హై స్కూలు ఏర్పడడానికి మా నాన్నగారు చాలా కృషి చేశారు. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అల్లూరు బాపిరెడ్డి గారు సహకారంతో ఈ స్కూల్ ఏర్పడడం జరిగింది. బావగారైన మన్య బుల్సురెడ్డి గారి పేరు మీద స్కూల్ ఏర్పడడం జరిగింది. చాలా సంతోషం. అయితే మా బ్యాచ్, మా తర్వాత చాలా మంది, చాలా తరాలు, చాలా
ఆతంట హై స్కూల్ Few claps, don't shout. And parents, claps all of you. ప్రతి ఒక్కరికి ఎంతమంది సాధిస్తే అంతమందికి కూడా 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఈరోజు మనకి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. సో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులందరూ కూడా స్టేజ్ పక్కకి త్వరగా రావాలి. టెన్త్ క్లాస్లో అప్పుడు ఎగ్జామ్ అంతా కూడా ఆచండీలు రాసేవారు. ఆచంట్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన దేవాయి స్కూల్ నుంచి తోట జ్యోతి అనే ఒక అమ్మాయి మొత్తం ఈ మండలంలోనే ఫస్ట్ ప్లేస్ సాధించి మరి ఈరోజు అక్కడ నూజివీడు ఐఐటిలో సీట్ సంపాదించి బీటెక్ కంప్లీట్ చేసింది. మరి ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ గ్రీటింగ్స్ పెడుతూ ఎప్పుడు టచ్లో ఉంటుంది. జ్యోతి ఒకసారి రామ్మ. మళ్ళీ నా లక్ ఏంటో తెలియదు కానీ మళ్ళీ 2025లో మళ్ళీ ఇదే స్కూల్లో మళ్ళీ మండలం ఫస్ట్ నేనుండగా అప్పుడేమో మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉన్నాను, ఇప్పుడేమో హెచ్ఎంగా వచ్చాను. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ మన దేవాయి స్కూల్ మండలం ఫస్ట్ సాధించింది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నా స్టూడెంట్ ఈ అమ్మాయి బీటెక్ అయింది. మన పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రత్యేకించి వచ్చింది ఆ అమ్మాయి. ఒకసారి ఆ అమ్మాయి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈ అమ్మాయి దేవాయి స్కూల్లో దేవ విలేజ్లో తిరిగింది. దేవ హై స్కూల్లో చదివి తర్వాత నూజివీడులో బీటెక్ కంప్లీట్ చేసి ప్రస్తుతం పెనుగొండలో ఉంటుంది. ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే సెకండ్ ప్లేస్ ఏ కీర్తి కమాండ్ టు ద డయాస్. ఇలా చూడతాం. నాటికి మీరంతా కూడా చాలా ఉన్నత స్థానాలకు ఎదిగి సైంటిస్ట్గాను డాక్టర్గాను మరి ఇతర ఫీల్డ్లో మీరు సక్సెస్ సాధించి మీ తల్లిదండ్రులకి ఈ హై స్కూల్కి సమాజానికి గర్వకారకులు అవుతారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. కోమలి అనే నేను రాజకీయ నాయకురాలనే దేశాన్ని మారుస్తాం. చట్టబద్ధమైన పాలన, అవినీతి నిర్మూలన, విద్య వైద్యం మెరుగుదల మరియు ప్రజల ప్రభుత్వ పథకాలు. భారత్ మాతాకి
డయస్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేవ ఉన్నత పాఠశాల చూస్తుంటే ఉన్నత పాఠశాల లేదు, ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో జరుగుతున్నట్టు మనకు